హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు ర్యాపిడో, ఊబర్, ఓలో రైడ్ల కోసం నేను చేస్తున్న వీడియో. నేను కూడా అప్పుడప్పుడు పోర్టర్, ర్యాపిడో, ఓలో చేస్తుంటాను కానండి. ఇప్పుడు ఊబర్ అయితే 35 రూపీస్ మినిమం తీసుకుంటారు రోజుకి. ఓలో అయితే 0 కమిషన్. అప్పుడప్పుడు 15 రూపాయలు తీసుకుంటారు, ఎక్కువ తీసుకోడు, 100 రూపాయలు. మరీ ర్యాపిడో వాడు 100 రూపాయలు వేస్తే 30 రూపాయలు వాడి తింటే ఇది రైడర్కి పెట్రోల్ ఏమొస్తుంది? అసలు రీఛార్జ్ ఏంది? ఏంటండి ఇది? ఎవడో ర్యాపిడో వాడిని అడిగినోడు లేడు, అసలు అటు పట్టించుకోడు. అందులో పోర్టర్ అనే ఒక యాప్ ఉందండి, అదైతే ఓకే, 100కి 10 రూపాయలు తీసుకుంటుండో. కాకపోతే పోర్టర్ అనే యాప్లో ఒక ప్రాబ్లం ఉంది. పోర్టర్ అనే యాప్లో కస్టమర్ నెంబర్ మనకాడ ఉంటుంది, కానీ ఈ కస్టమర్ కేర్ నెంబర్ అయితే డైరెక్ట్ లేదండి. ఇన్నాళ్ళలో ఒకలాగా ఉండేది, కానీ ఇప్పుడు దరిద్రంగా మార్చాడు. నేను చేసిన కొత్తలో 2 సంవత్సరాల 3 సంవత్సరాల క్రితము కస్టమర్ కేర్ నెంబర్ ఉండేది. నెలక మనం కస్టమర్ కేర్ రిక్వెస్ట్ పెడితే ఎప్పుడో రేపు ఎల్లుండో అవతలనాడో చేస్తాడు, వీడియో పెట్టి అన్న ఏమైంది అని అడుగుతాడు. హిందీ వాడు, తెలుగు వాడు ఎవడో అడుగుతాడు. కానీ పోర్టర్ యాప్ అనేది కొంచెం కష్టంగా ఉంది. ఆ నెంబర్ కానీ పెడితే అప్పుడులా బాగున్నాం. ర్యాపిడో అయితే మరి అన్యాయంగా ఉందండి. తప్పదగా ఎందుకో ర్యాపిడో కోసం ఒకటి ప్రశ్నించినోడు లేడు, అడగడో ఏం చేయడు. కానీ ర్యాపిడో అయితే దారుణం, అందులో అది ప్రాబ్లం. ఇక పోర్టర్ యాప్ అయితే ఇది ప్రాబ్లం. మాకు కస్టమర్ కేర్ నెంబర్ కావాలి కాబట్టి పోర్టర్ వాడికి కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం. పోర్టర్ వాళ్ళు ఎవరు కామెంట్ చేయండి. పోర్టర్ రైడర్లందరికీ థ్యాంక్ యూ, గుడ్ మార్నింగ్.